పట్టణంలోని శ్రీ కోదండ సీతారాముల దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ కోదండ సీతారాముల స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉత్తరముఖ ద్వారం నుండి దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారిని స్తుతిస్తూ మహిళా భక్తులు మంగళ హారతులతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తరముఖం ద్వారా దర్శించుకున్నారు. పూజారులు మాట్లాడుతూ ఈ రోజు సీతారాముల స్వామిని బాలాజీ వెంకటేశ్వర స్వామి శివాలయంలో ఉన్నప్పుడు శివుడును, ఆంజనేయ స్వామిలను ఉత్తరముఖ ద్వారం నుండి దర్శనం చేసుకున్న భక్తులకు కోరిన కోరికలు తీరడమే కాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని, స్వామివారి దర్శనానికై వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం అసౌకర్యం కలగకుండా చూసుకున్న ఆలయ కమిటీ వాళ్లకు, నిర్వాహకులకు, ఆలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోదాడ పట్టణంలోని శ్రీ కోదండరామాలయం ఆలయంలో ఈరోజు చాలా విశేషంగా ఉదయం 4 గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ దేవాలయంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి వారి కోరికలు తీర్చుకొని వారి కోరికలను విన్నవించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అలాగే ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఈరోజు ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఉపవాసము ఉండి ఆ స్వామివారికి మన కోరికలు కనుక విన్నవించుకున్నట్లయితే మనం ఎంతో భాగ్యం చెందుతాము. తర్వాత మొట్టమొదటిసారిగా మన దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి ధర్మకర్తలు, అధ్యక్షుల వారు అందరూ కూడా మరో ఎంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వారందరికీ కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా భక్తి శ్రద్ధలతో సేవాదళ వాళ్ళు, కొంతమంది సేవాదళ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి స్వామివారికి వారి సేవను చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ కోదండరామాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రుల వారు, అలాగే వెంకటేశ్వర స్వామివారు, అన్నపూర్ణ సమేత పొలాలింగేశ్వర స్వామివారు, శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవార్లు
వారందరికీ కూడా అనుగ్రహం కలగాలని మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన కోదండరామస్వామి వారి ఆలయంలో మొట్టమొదటిసారిగా కొత్తగా గుడి కట్టుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారని, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ముక్కోటి ఏకాదశి కోదాడలో గుడి ప్రతిష్ట తర్వాత వచ్చిన మొదటి పండుగ ముక్కోటి ఏకాదశి. ఇక్కడ ప్రజలందరూ మంచిగా పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సకలంగా సౌకర్యాలతో అందరికీ పూజలు బాగా నిర్వర్తించారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, మంచిగా జరుపుకున్నారు. ముక్కోటి ఏకాదశి గుడి ప్రతి కార్యక్రమాలు సవ్యంగా బాగా జరిగాయి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.